రైతు బిడ్డగా హౌస్లోకి అడుగుపెట్టి ఈరోజు సీజన్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. కానీ అంతకన్నా ఎక్కువ కూడా ఆయన వివాదాల్లో చిక్కున్న పరిస్థితి. ఎందుకంటే విన్నింగ్ మూమెంట్ తర్వాత ఆయన సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంత చర్చకు దారితీస్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా అక్కడ విధ్వంసక చర్యలకు పాల్పడ్డారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి చెంచలు కూడా జైల్లో పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. నమస్తే అండి, మీ పేరేంటి? నమస్తే, నా పేరు సత్యనారాయణ. నిన్నటి వరకు మీ అబ్బాయి పల్లవి ప్రశాంత్ ఒక హీరో. ఎంతోమంది సామాన్యులు ఆయన్ని పొగిడిన పరిస్థితి. చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలే కాదు, తెలుగువాడు ఎక్కడున్నా కూడా నిజంగా గర్వించారు అతన్ని చూసి. ఆయనలో పల్లవి ప్రశాంత్లో వాళ్ళని చూసుకున్నారు. మరి ఈ రోజు చూస్తే మీ అబ్బాయి జైల్లో ఉన్నాడు, మీకు ఏమనిపిస్తుంది? నాకు ఒక 5 గంటల సేపు మంచిగా అనిపించింది. వీళ్ళంతా నేను మురిచిపోయినా. మా కొడుకు బిగ్ బాస్లోకి వెళ్ళి విన్ అయ్యిండని మురిచిపోయినా. 5 గంటల తర్వాత మొత్తం బాధాకరంగా ఉంది నాకైతే. ఇది ఎందుకు ఈ బాధ? వ్యవసాయం చేసుకొని ఆన్నే ఊళ్ళో ఉంటేనే బాగుండు కదా. ఇది అంతా తిరుగుడైంది, నా వ్యవసాయం ఖరాబ్ అవుతుంది, నేను ఈ పంట పండించుకుంటే బతికటోని అని నాకు బాధ అనిపిస్తుంది. లేని ట్రోల్ చేస్తుర్రు, ఉత్తుతోనే వేరే మాటలు పెడుతుర్రు, ఓటు అంటే ఓటు రాస్తుర్రు. ఇక దాని కొరకే బాధ ఉంది. మీ అబ్బాయి అంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే దాడులు చేశారని చెప్పి వాళ్ళ బ్రదర్ని అంటే మీ అబ్బాయిని అతన్ని అరెస్ట్ చేశారు, ఇతన్ని అరెస్ట్ చేశారు కదా. నిజంగా సంబంధం లేదని మీరు అనుకుంటున్నారా? సంబంధమే, నేనే ఉన్నా పక్కపండి. సంబంధం ఎక్కడిది? ఓ పొదలకి వెళ్ళి తీసి అక్కడ మేము అక్కడే పోయినాము. నేను వామిటింగ్ చేసుకున్నా. మా కొడుకు నన్ను చూస్తుండు కానీ ఆడ పబ్లిక్ వాళ్ళందరూ ఈయన కొరకు లొల్లి పెడుతుర్రు. లొల్లిని వస్తుంది కానీ ఆడ ఏమి సంబంధం లేదు. నా కొడుకుది లేదు, నాది లేదు, ఎవరిది లేదు, సంబంధం ఏం లేదు. అదే ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు చిరంజీవి రామ్ చరణ్ వీళ్ళు పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళే సెలబ్రిటీ అయ్యి వాళ్ళే విన్ అయితే ఏమన్నా పోలీసులు దాని గురించి చర్య తీసుకుంటారా, తీసుకోపోతారా? మేము రైతు బిడ్డను కాబట్టి మాకు చర్య తీసుకోలేదు. మాకు అదే బాధాకరం. ఓకే అండి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత కొన్ని రోజులు పరారీలో ఉన్నాడు, దాచుకున్నాడు అని చెప్పి నడిచింది. అసలు ఏం జరిగింది? ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు, పరారీ కాలేదు. మా ఇంట్లోనే ఉన్నాడు. నేను పరారీ అయ్యిందని కూడా ఎవరితో చెప్పలేదు. నేను ఏమన్నా అంటే పోలీసులు వస్తే అని పెట్టిరు. ఏం చెప్తాం చెప్పు అట్లా. ఓకే, మీ ఇంటికి పోలీసులు ఎప్పుడు వచ్చారండి? ఏ టైంలో వచ్చారు? ఎవరు వచ్చారు? చాలా మంది వచ్చారు, ఒకళ్ళిద్దరు రాలే. వ్యాన్లు వచ్చినాయి చాలానే. అది మనకు చీకటి అవుతుందా 6:30 అందాక వచ్చారు. ఏమన్నారు వచ్చి? ఏమనిలే, దెబ్బన పల్లవి ప్రశాంతానికి పోయి ఇక తోలుకొస్తూనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నాడా పల్లవి ప్రశాంత్? ఇంట్లోనే ఉన్నాడు. రావాలి బాబు రావాలంటే నేనుండి అంగి మార్చుకొని వస్తారు సార్ అంటే అంగి మంచిగానే ఉంది కదా అని అన్నారు. అని ఇక తోలుకొని వస్తూనే ఉన్నారు. ఒక ఆయన అయితే ఊకోవాలి, మెడల్ మీద చేసి నొక్కొస్తూనే ఉండు. ఏ రోజు జరిగింది ఇదంతా? నిన్న. ఇప్పుడు లాయర్లు ఏమన్నారు? బెయిల్ పిటిషన్ వేశారు కదా, ఏమన్నారు? ఇంకా నాకేది తెలియదు. ఇక మేము మారుమూల గ్రామంలో చిన్న పల్లెటూరులో ఉండే వ్యవసాయదారులు, మాకు ఇవన్నీ తెలియదు. మాకు ఈ సిటీకి వచ్చుడు ఇవన్నీ చేసుడు మాకు తెలియదు. మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఏం చెప్పబోతున్నారు బెయిల్ పిటిషన్ వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తే? నేనేం చెప్తా, నాకు ఏది తెలియదు సార్. నాకు ఎందుకంటే మాకు బాధ అనిపిస్తున్న భార్య ఒకటి మంచిగా లేదు, ఆమెతోనే నాకు పెద్ద ట్రబుల్. వాళ్ళ తల్లి ఏమంటున్నారండి? ఏడుస్తుంది, నెత్తి అంతా కొట్టుకుంటుంది. అట్లా మాకు లేని బాధలు పెట్టిరు సార్ వీళ్ళు. ఇప్పుడు కేసులు పెట్టి మాకు అన్ని పరేషాన్ చేసారు. అంత పరేషన్లు ఏం పెట్టారు పెద్ద ఆయన? సార్ ఏమైంది, మీకు ఈ బట్టలు మార్చుకొని వస్తారంటే ముందే మంచిగానే మాట్లాడిర్రు వచ్చిన వాళ్ళు. ఒక ఆయన అయితే ముఖం కూడా చూడలేదు, మెడల మీద చేసి నువ్వు కొత్తనే ఉండరు. ఎందుకు మాకు అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. తోలుకొచ్చినందుకు సంతోషంగానే, కానీ మెడలు బట్టి నువ్వు వచ్చినందుకు ఇంకెంత బాధ అనిపించింది సార్ మాకు. షాపుగా తోలుకొస్తే ఏం బాధ కాకు, మెడల మీద చేసి దొంగదానం చేసిన నువ్వుకొచ్చినట్టు నువ్వుకొస్తే ఇది ఏం సెలబ్రిటీ, ఏంది కథ అని నాకు మనసు అంతా బాధ అవుతుంది. నా భార్య గుద్దుకొని జ్వరాలు వచ్చినాయి. అట్లా చివరికి ఏం వేడుకుంటున్నారండి మీరు? నేను ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా కొడుకు విన్నర్ అయినందుకు మాకు బ్యాడ్ న్యూస్ చూపెట్టిరు. ప్రజలందరినీ దయచేసి వేడుకుంటున్నా. నా కొడుకు ఏమి దొంగ కాదు, మంచి వినియోగవంతుడు, బుద్ధివంతుడు,
అందుకే నేను అతడు బిగ్ బాస్లో పోతా అంటే పొమ్మని మనస్ఫూర్తిగా నేను తోలిచ్చినందుకు అతడు విన్నర్ అయిండు. విన్నర్ అయినంత మాత్రమల్లా 5 గంటల సేపు సంతోషంగా ఉన్నాము. 5 గంటలు దాటంగానే బాధాకరంగా ఉంది. మా బాధను మన్నించి మీరు కేసులు పెట్టిన వాళ్ళు కూడా దయచేసి కొట్టిపోయారని కోరుకుంటున్నా. 2 రోజుల క్రితం కప్పు గెలిచి అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు చూస్తే ఆ కప్పును తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇదా సామాన్యుడికి జరిగే న్యాయం అంటూ కూడా లాయర్లు అట్లాగే పల్లవి ప్రశాంత్ తండ్రి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బోలే షావలి కూడా ఇదే చెప్తున్నారు. ఆ జరిగిన చర్య ఏదైతే ఉందో అది పల్లవి ప్రశాంత్ సంబంధించింది కాదు. చట్టాన్ని అందరూ గౌరవిస్తాం, కానీ చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తూనే దయచేసి సామాన్యుడు అయినటువంటి ఈరోజు సెలబ్రిటీగా మారినటువంటి పల్లవి ప్రశాంత్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.